కూడా చెల్లిస్తామని కూడా తెలియజేస్తూ అందులో ఎవరికైతే ఆపత్బంధు వారికి అవకాశం ఉంటుందో అర్హత ఉంటుందో వారికి ఆపత్బంధు ద్వారా కూడా మరికొంత సహాయం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మేయర్ గారికి నాకు ఇద్దరికి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అధికారులందరికీ కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారు కూడా ఉదయం రివ్యూ చేశారు. అధికారులందరికీ కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు. కంట్రోల్ రూమ్లో అందరం కూడా కూర్చుని మరి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ముఖ్యంగా వాతావరణ శాఖ ఈరోజు రేపు కూడా మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ప్రజలందరూ కూడా దయచేసి విజ్ఞప్తి, పొద్దునే కమిషనర్ గారు చెప్పి ఉన్నారు, అత్యవసరమైతే తప్ప మరి అవసరం ఉండి విధి లేని పరిస్థితి ఉంటే తప్ప దయచేసి ప్రయాణాలు నగరంలో పెట్టుకోవద్దు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక గంటన్నర తర్వాత మొత్తం పరిస్థితిని సమీక్షించిన తర్వాత నివేదిస్తాం. వారు ఇప్పటికే మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. మరి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో, ఎక్కడెక్కడైతే నీళ్లు నిలిచి ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఇప్పటికే చాలా వరకు పరిష్కరించడం జరిగింది. ఇంకా ఎక్కడైతే మరి చేయాల్సి ఉందో జిహెచ్ఎంసీ బృందాలన్నీ కూడా గౌరవ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. మరి అందరం కూడా అప్రమత్తంగానే ఉంటాం. ఒకవైపు పోలీస్ యంత్రాంగం కూడా మాకు సహకరిస్తూ ఎక్కడికక్కడ పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. విద్యుత్ శాఖ కూడా మరి ఈ ప్రక్రియలో భాగస్వామి, వారు కూడా కంట్రోల్ రూమ్లో వారు కూడా మాతో ఉన్నారు. కాబట్టి ఇంకో గంటన్నర తర్వాత ఇక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి వెళ్ళి ఆయా కుటుంబ సభ్యులను కలుసుకొని తర్వాత కంట్రోల్ రూమ్లోనే కూర్చొని అన్ని రకాలుగా పరిస్థితిని సమీక్షించి గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించి తదుపరి కార్యాచరణ